నమస్తే మాస్టర్స్. ఈరోజు మనం మరణం మధురం తర్వాతి భాగానికి వచ్చాము. ముందుగా ఈ పుస్తకాన్ని ఈ జ్ఞానాన్ని మనకు అందించిన జోర్డన్ గారికి, అలాగే తెలుగులో అనువదించిన ఎం స్వర్ణలత గారికి, అసలు ఈ ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాలి, వాటి జ్ఞానాన్ని తెలుసుకోవాలి, అందరితో పంచుకోవాలి, మన ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ఇవన్నీ ఉపయోగపడతాయని మనకి చక్కగా ఈ మార్గంలోకి వచ్చి తెప్పించి మన కోసం ఇవన్నీ చేసిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, అలాగే స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండర్ అయిన డాక్టర్ జీకే గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం మరణం మధురంలో ఉన్నాం కదా. సో ఈ 12వ చాప్టర్లో జన్మించాలి అన్న కోరికలో నెక్స్ట్ ఏం చెప్తున్నారో చూద్దాం. ఆత్మలు తేలికగా జన్మించే అవకాశాన్ని తీసుకోవు. క్లిష్టమైన జన్మల తరువాత వెంటనే తిరిగి వెళ్ళటానికి ఇవి ఇష్టపడవు, లేదా కష్టమైన పాఠాలను క్రమబద్ధీకరించుకోవడానికి సమయం అవసరమవుతుంది. మళ్లీ జన్మ తీసుకునే ముందు సర్వాత్మలో దీర్ఘకాలం ఉండే తన ఆత్మశక్తిని బలోపేతం చేసుకొని పోషణ చెందుతాయి. ఆవలి జన్మలోని ఆత్మలను మీరు శిక్షణలో ఉన్న క్రీడాకారుడిగా భావించవచ్చు. వారు తమ పట్ల అద్భుతమైన మరియు ప్రేమతో పోషణ పొందటం, తమ తదుపరి సవాళ్లను ఎదుర్కొనే ముందు ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇవి మనం తర్వాత జన్మ తీసుకోవడం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఏమంటున్నారంటే ఆత్మలు తేలికగా జన్మను తీసుకునే అవకాశాన్ని తీసుకోవంట. అంటే పైకి ఇప్పుడు శరీరాన్ని వదిలిపెట్టి ఆత్మ పైకి వెళ్ళింది, వెంటనే మళ్ళీ కిందికి వచ్చేసేది అనమాట. వెంటనే రాదు. ఏం చేస్తుంది అంటే ఎన్నో కష్టాలు, అంటే చాలా చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఏంటి అంటే చాలా కష్టమైన జన్మ తీసుకొని ఉన్నప్పుడు, అంటే ఎన్నో శరీరము, అనాకార్యమైన శరీరము, కుంటివాళ్ళు గుడ్డివాళ్ళుగా చూసి ఎన్నో కష్టాలు అనుభవించి సమాజము పట్ల చిత్కారము, లేతే ఆర్థిక పరిస్థితులు, కుటుంబ వ్యవస్థ, ఇవన్నీ ఎన్నో కష్టాలు కనుక అనుభవించి ఉంటే ఆత్మ అలసిపోయి ఉంటుందన్నమాట. అలాంటప్పుడు అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి, కొన్ని సంవత్సరాల పాటు అలాగే విశ్రాంతి తీసుకోవాలి అని అది అనుకుంటుంది. వెంటనే కిందికి రావడానికి ఇష్టపడవు. అట్లాగే కష్టమైన పాఠాలు, అంటే భూమి మీదకి మన పాఠం నేర్చుకోవడానికే వస్తాం కదా. సో చాలా కష్టంగా కనుక ఆ పాఠం నేర్చుకొని ఉంటే, ఉదాహరణకి మొన్ననే పేపర్లో చదివాను. ఏమని అంటే భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య అని ఉంది. అంటే ఏంటి, అదొక పాఠం అన్నమాట ఆవిడికి. ఆ ఆత్మకి ఈ జన్మకి సంబంధించిన పాఠం ఏంటంటే భర్త మరణించిన తర్వాత కూడా తను అలాగే జీవించి ఉండడం. ఆత్మ ఈ జన్మని, మానవ జన్మని గౌరవించి ఇలాగే జీవించాలి అని అని తెలుసుకొని చెయ్యడం అనేది ఆవిడకి పాఠం. కానీ ఈ జన్మలో ఆవిడ ఫెయిల్ అయిపోయారు, ఆ ఆత్మ చేయలేకపోయారు. సో మేబీ మనకి తెలియదు, పూర్వజన్మలో కూడా అట్లా 2-3 అవకాశాలు వచ్చాయేమో వాళ్ళకి. కానీ అది కరెక్ట్గా అదే సమయానికి తన తోటి వారు ఎవరో చనిపోయేసరికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారేమో, మళ్ళీ ఈ జన్మలో మళ్ళీ అవకాశం వచ్చిందేమో, ఇలా ఏమైనా జరిగి ఉండొచ్చు, మనకి తెలీదు. కాబట్టి చాలా కష్టమైన పాఠం అనమాట ఆ ఆత్మకి. మన తోటి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక క్వశ్చన్ అండి, అది అంటే ఆత్మ అప్పుడు ఆమె చనిపోతే సూసైడ్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ జన్మ మళ్ళీ అక్కడి నుంచెల్లే స్టార్ట్ అవుతుంది కదా అండి, అదే ఎగ్జామ్ చేయాల్సి వస్తుందా? ఏ పాఠం అయితే మిగిలిపోయిందో మళ్ళీ అదే పాఠం నేర్చుకోవడానికి మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది. అదే విన్నాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. అంతేకాదు, ఆత్మహత్య చేసుకోవడం వలన ఏమంటే వాళ్ళలో చాలా కర్మలు ఏర్పడిపోతాయి అన్నమాట. ఎలాగా భయము, ఇవన్నీ ఏమైతే చెడు లక్షణాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళలో ఆ కర్మలుగా వస్తాయి అనమాట. అంటే మరణం అంటే భయం నెక్స్ట్ టైం మళ్ళీ జన్మ తీసుకున్నా కూడా మరణం అంటే భయంతో ఉండిపోవచ్చు. ఇట్లా ఎన్నెన్నో బ్లాక్స్ ఏర్పడవచ్చు అనమాట. సో ఈ నెక్స్ట్ జన్మని మళ్ళీ
ఇంత ఇప్పుడు ఉదాహరణకి ఈ జన్మలో వాళ్ళు ఎంతో ప్రేమను అనుభవించారు ఆ ఆత్మ, ఎందుకంటే భర్త ద్వారా ఎంతో ప్రేమను అనుభవించారు, అండ్ డబ్బు అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. అంతగా ప్రేమించిన భర్త వెళ్ళిపోయేటప్పటికి ఆమె తట్టుకోలేకపోయింది. కానీ ఇప్పుడు ఆవిడకి ఆ ఆత్మకి కొన్ని బ్లాక్స్ ఏర్పడటం వలన నెక్స్ట్ జన్మ ఇంతే ప్రేమ, ఇంతే అన్ని సౌకర్యాలు ఉండకపోవచ్చేమో, చెప్పలేం. సో కష్టం అన్నమాట. కష్టమైన పాఠాలని ఒకవేళ వాళ్ళు ఈ జన్మలో నేర్చుకొని ఉంటే పైకి వెళ్ళిన తర్వాత అవన్నీ మన ఆత్మలో స్థితం అవ్వడానికి కొంత సమయం తీసుకుంటాం అనమాట. అంతే కదా. ఇప్పుడు మనము ఏదైనా ఒక పాఠం నేర్చుకుంటాము, మనకి అంటారు కదా క్లాస్ పాఠాలు గుర్తుండవు కానీ సినిమాల స్టోరీస్ మాత్రం గుర్తుంటాయి అనేసి. ఎందుకంటే ఈ క్లాస్ పాఠాలని ఏంటి చాలా కష్టమైనవి అనమాట. ఆ కష్టమైనవి నేర్చుకోవడానికి ఒక 4 సార్లు రివైజ్ చేసుకోవాలి, పదే పదే చెప్పుకోవాలి, దాని మీద బాగా చదవాలి, కష్టపడితే కానీ అది మన లోపలికి ఇంకదు. అందుకోసమని ఈ కష్టమైన పాఠాలు మన లోపలికి స్థితం అవ్వడం కోసం ఆ సోల్ కొంచెం టైం తీసుకుంటుందంట. పైకి వెళ్ళి మన అంతా రివైజ్ చేసుకొని అవి టైం తీసుకుంటుంది అనమాట, ఒక క్రమబద్ధీకరించుకోవడానికి. ఇవన్నీ ఇంకా ఈ లక్షణాలు ఏదైతే పాఠాలు నేను నేర్చుకున్నానో అవన్నీ నాలో ఉండిపోయాయి అని ఒక క్రమబద్ధీకరంగా ఆర్గనైజ్ చేసుకోవడానికి కొంత సమయం పడుతుందంట. మళ్ళీ జన్మ తీసుకునే ముందు ఏం చేస్తాయి అవి? మనం ఈ పుస్తకం మొదట్లో తెలుసుకున్నాం. ఏమని అంటే ఆత్మలోకంలో భూమి నుంచి పైలోకాలకి వెళ్ళగానే సర్వాత్మలోకంలో ఏం చేస్తాయంటే మళ్ళీ జన్మ తీసుకునే ముందు అవి వాటి యొక్క కోల్పోయిన శక్తిని మళ్ళీ హీలింగ్ జరుగుతుందన్నమాట. అక్కడ మార్గనిర్దేశకులు ఉంటారు, వాళ్ళు హీలింగ్స్ చేస్తారు. అలా చేయడం వలన ఆత్మని మళ్ళీ శక్తిని పెంచుకుంటుంది, పోషణ వస్తుంది. మనం ఎలా చూడొచ్చు అంటే ఆవలి లోకంలో ఆత్మలను ఎలా చూడొచ్చు అంటే ఒక ఆట ఆడడానికి ముందు ప్రిపేర్ అవుతున్న ఆటగాళ్లలాగా చూడొచ్చంట. వాళ్ళు ఇంకా మళ్ళీ జన్మ తీసుకోవడానికి సిద్ధపడుతున్న ఆత్మలు అన్నీ కూడా చక్కగా వీళ్ళు ఏం చేస్తారు, ఆటగాళ్ళు చక్కటి ఆహారం తీసుకుంటారు శరీరాన్ని పోషణ కోసం అనేసి, ట్రైనింగ్ తీసుకుంటారు, గైడ్స్ ఉంటారు వాళ్ళని టీచ్ చేయడానికి. వాళ్ళు అలా ఎలా అయితే ట్రైనింగ్ జరుగుతుంటుందో అక్కడ కూడా మనకి అలాగనమాట శరీర పోషణ, ఆత్మ పోషణ, ప్రేమతో పోషణ జరుగుతుందన్నమాట మన ఆత్మకి. అట్లాగే మన గైడ్స్ ఎవరైతే మార్గనిర్దేశకులు ఉంటారో వాళ్ళు గతంలో జరిగిన జన్మలోంచి మనం ఏం పాఠాలు నేర్చుకున్నాము, ఏం అర్థం చేసుకున్నాము, అట్లాగే రాబోయే జన్మ తీసుకోవాలంటే ఎటువంటి జన్మ తీసుకుంటే ఉపయోగం ఉంటుంది, ఇప్పుడు నేర్చుకున్న పాఠాన్ని అక్కడ ఎలా అప్లై చేయాలి, ఇవన్నీ కూడా మనకి ఉపయోగంలాగా ట్రైన్ చేస్తూ ఉంటారన్నమాట. కనుక జన్మల మధ్యకాలంలో ఎదురు చూస్తాము, మనల్ని మనం సిద్ధం చేసుకుంటాము, చివరి జన్మలోని ప్రతి అంశాన్ని అర్థం చేసుకుంటాము. మనం మరీ వెంటనే వస్తే అవసరం కోలుకోవడానికి తగినంత సమయం లేకుండా వస్తే మన ఆత్మ శక్తి ప్రయాసతో కూడిన జీవితంలో కానీ లేక సవాళ్లతో కూడిన శరీరంతో కానీ ముంచెత్తబడుతుంది. మనం జీవితపు కాఠిన్యాన్ని ఎదుర్కోవడానికి సరిపడని వనరులు లేకుండానే భూమి మీదకు వస్తాము. కనుక ఆవలి జీవితంలో ప్రవేశించిన తరువాత భూమి మీదకు వెంటనే తిరిగి రావాలని కోరుకోకండి. జీవితంలో ఓటమి పాలైన భావనలు ఆత్మలను వెంటనే జన్మ తీసుకోవడానికి పురికొల్పుతాయి. సాధారణంగా ఇది పొరపాటు. మీ సమూహపు ప్రోత్సాహం, సహచర్యంలో స్థిరపడండి. నిర్దేశకులతో అప్పుడే పూర్తయిన జీవితాన్ని జాగ్రత్తగా సమీక్షించుకోండి. మీరు నేర్చుకున్న దానిని అర్థం చేసుకోండి. మీరు మరింత చైతన్యవంతులుగా మారడం కోసం మీ ఆత్మశక్తిని అనుమతించి బలోపేతం చేసే ప్రేమ ప్రవాహాలను భావించండి. అంటే ఇప్పుడు మనం పరీక్ష హాల్లోంచి బయటకు వస్తాము, వచ్చి చెక్ చేసుకుంటాం, మన క్వశ్చన్ పేపర్ అంతా చూసుకున్నప్పుడు ఒక ప్రశ్నకి సమాధానము మా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటే ఇది అని అనిపిస్తుంది, అరే అబ్బా ఇది మిస్ అయిపోయాను, మళ్ళీ ఇప్పుడే అవకాశం వస్తే వెంటనే వెళ్ళి రాసేసి వస్తాను అని అనుకుంటాము. ఒకవేళ మనకి మళ్ళీ వెంటనే అవకాశం ఇస్తే కూడా అదే క్వశ్చన్ పేపర్ ఇవ్వరు కదా, అది ఉపయోగం లేదు. ఏం చేస్తారు, కొంచెం క్వశ్చన్స్ మార్చి ఇవ్వచ్చు. మళ్ళీ క్వశ్చన్ మార్చి ఇవ్వగానే మనకి యాక్చువల్ సబ్జెక్ట్ అనేది మనకి తెలియకపోతే మనకి క్వశ్చన్ మార్చగానే మళ్ళీ ఆన్సర్ రాదు మనకి.
అదే గనక మనం కొంత సమయం తీసుకొని ఆ టెక్స్ట్ బుక్ కానీ ఆ నోట్స్ కానీ ఆ టాపిక్ బాగా అర్థం చేసుకొని కూలంకషంగా అర్థం చేసుకున్న తర్వాత ప్రశ్నలు ఎలా ఇచ్చినా కూడా, ఎలా తిప్పి తిప్పి మార్చి ఇచ్చినా కూడా మనం ఆన్సర్ చేయగలుగుతాము. కాబట్టి ఏం చేయాలి, వెంటనే మనకి అందుకే ప్రశ్నలు ఇప్పుడు మార్చిలో ఫెయిల్ అయితే మళ్ళీ సెప్టెంబర్ దాకా టైం ఉంటుంది, కానీ మార్చిలో ఫెయిల్ అయితే మళ్ళీ మార్చిలోనే పరీక్ష పెట్టరు మనకి. ఎందుకంటే ఉపయోగం లేదు, ఏం నేర్చుకోవడం ఉండదు అక్కడ, ఊరికే ప్రశ్నకి చూసి రాసినట్టు ఉంటుందన్నమాట. అదే విధంగా ఇక్కడ కూడా ఏం చెప్తున్నారంటే, జన్మలకి మధ్యలో ఉండే కాలంలో మనం ఎదురు చూస్తూ ఉంటాం అనమాట. మనల్ని మనం సిద్ధం చేసుకుంటూ ఉంటాం రాబోయే పరీక్ష కోసమని, రాబోయే జన్మ కోసం మనల్ని మనం సిద్ధం చేసుకుంటూ ఎదురు చూస్తూ ఉంటాం. అట్లాగే ఇంతకుముందు జస్ట్ అయిపోయిన జన్మలో ఉండే ప్రతి ఒక్క అంశాన్ని కూడా చాలా చక్కగా కూలంకషంగా అర్థం చేసుకుంటూ ఉంటాం అనమాట. అండ్ ఒకవేళ గనక ఏదైనా పరిస్థితిలో వెంటనే గనక జన్మ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే ఆ రాబోయే జన్మ అనేది చాలా సవాళ్లతో కూడినది అయి ఉంటుందంట. శరీరాంతో కానీ సవాళ్లతో ఆత్మని, శరీరాన్ని ముంచెత్తుతుంది అని చెప్తున్నారు. చాలా కాఠిన్యంగా ఉంటుందంట. మన జీవితపు కాఠిన్యానికి సరిపడినన్ని వనరులు లేకుండానే భూమి మీదకి వస్తాం. అంటే మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఇప్పుడు ఉదాహరణకి పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు. అంటే కొంతమంది పుట్టగానే వాళ్ళల్లో చైల్డ్ ప్రాడిజీ అంటారు అనమాట. వాళ్ళకి అన్నీ తెలిసి ఉంటాయి, వాళ్ళకి ముందే చాలా విషయాలు తెలిసి ఉంటాయి. ఎలా తెలుసున్నాయి వాళ్ళకి అంటే, వాళ్ళకి పైనుంచి వచ్చేటప్పుడే కొన్ని విషయాలు తెచ్చుకున్నారు వాళ్ళు. ఆ జన్మలో, ఇంతకుముందు జన్మలో ఏదైతే నేర్చుకున్నారో అవన్నీ కూడా వనరులుగా, సోర్సెస్గా వాళ్ళు తెచ్చుకున్నారన్నమాట. ఆ జ్ఞానం అంతా కూడా తెచ్చుకున్నారు. అదే ఈ జన్మలో వాళ్ళది ఉపయోగించుకుంటారు. ఇప్పుడు పుట్టగానే బిడ్డకి నోటితో పాలు తాగాలని ఎలా తెలుస్తుంది అంటే, మనం చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు కదా. వాళ్ళు అక్కడి నుంచి తెచ్చుకున్నారు, ఆ జ్ఞానాన్ని తెచ్చుకున్నారు. ఆకలేస్తే ఏడవాలి, ఆకలేస్తే నోటితో ఆహారాన్ని తీసుకోవాలి, ఇట్లాంటివన్నీ వాళ్ళు తెచ్చుకున్నారు, సహజంగా తెచ్చుకున్నారు. అదే గనక ఒక ఆటిజం ఉండే పిల్లలు, ఇప్పుడు చాలా అంటే ఇబ్బందికరంగా జ్ఞానము తెలివితేటలు లేని పిల్లలు గనక పుట్టారు అంటే, అలాంటి పిల్లలకి తల్లే అన్ని చూసుకోవాలి, తల్లిదండ్రులే అన్ని చూసుకోవాలి. వాళ్ళకి ఆకలేస్తే అన్నం తినాలని, ఆకలేసిందని అడగాలని, తినాలని కూడా వాళ్ళకి ఏం తెలీదు. మరి అదేంటి, సరిపడినన్ని వనరులు తెచ్చుకోలేదు అని అర్థం చేసుకోవచ్చు కదా. సో ఏదైనా కారణం కావచ్చు, అలా చాలా కఠినంగా జీవించాల్సిన అవసరం ఏర్పడుతుంది, రెడీగా లేం కాబట్టి. అంతే కదా, మనం కూడా రెడీగా లేకుండా పరీక్ష హాల్లోకి వెళ్తే చాలా కష్టపడాల్సి వస్తుంది, ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి సాధారణంగా అవి మళ్ళీ తిరిగి భూమి మీదకి వెంటనే రావు. మనం కూడా అలా కోరుకోవద్దు అంటున్నారు. మనం కూడా ఒకవేళ భూమి మీద ఉండేవాళ్ళు కూడా ఎలా అంటే, మా తాతగారు మరణించేటప్పటికి కోడలు లేకపోతే ఎవరు వాళ్ళ ఫ్యామిలీలో ఒకరు ప్రెగ్నెంట్గా ఉన్నారు, తాతగారే మళ్ళీ మనవడిగా వస్తారు, ఇట్లా అనుకోవడము, అట్లా ఏం కూడా మనం కూడా కోరుకోవద్దు. ఎందుకంటే ప్రిపేర్ అవ్వకుండా ఊరికే వస్తే ఏం ఉపయోగము కదా. మన వాళ్ళని కోల్పోయాము అన్న బాధతో ఉండి అలా అనుకుంటారు. కానీ ఇప్పుడు తాతగారు వెళ్ళిపోయినప్పుడు ఆ ఇంటి వాళ్ళందరూ కూడా ఆ ఇంటి పెద్దని ఎలా గౌరవిస్తారో, ఆ ఇంట్లో పిల్లవాడిగా పుడితే ఆ పిల్లవాడిని గౌరవించడం కాదు కదా, ముద్దు చేస్తారు, ఒకవేళ అవసరమైతే దెబ్బలేస్తారు కదా. తాతగారు నువ్వు అనేసి గౌరవించి అలా ఇంటి పెద్దని చెయ్యరు కదా, మరి ఉపయోగం లేదు అక్కడ. కాబట్టి మనం భూమి మీద ఉండే వాళ్ళని కూడా అలా కోరుకోవద్దని చెప్పారు. అట్లా మనం కూడా ఈ విషయాలన్నీ తెలిసి పెట్టుకుంటున్నాం కదా ముందుగానే, మనం కూడా పైకి వెళ్ళిన తర్వాత అదే చేయాలన్నమాట. వెంటనే కోరుకోవద్దు అని చెప్తున్నారు. వెంటనే మళ్ళీ జన్మ తీసుకోవాలని కోరుకోవద్దు. ఇంకా మరి వెంటనే జన్మ తీసుకోవాలి అనేది ఎవరు ఎలా అనిపిస్తుందంట అంటే, ఎలా అయితే పరీక్షలో ఫెయిల్ అవ్వగానే లేకపోతే ప్రశ్నకి సమాధానం రాయకపోవడంతో వెంటనే మళ్ళీ పరీక్ష తీసుకొని రాసేయాలి అని అనిపిస్తుంది కదా, అలా పురిగొల్పుతుంది. అట్లాగే ఈ ఆత్మలు కూడా ఎవరైతే జీవితంలో ఓటమి పాలవుతారో, ఆ ఓటమి పొందాను అన్న భావన ఏదైతే ఉందో ఆత్మలను మళ్ళీ వెంటనే జన్మ తీసుకోవడానికి పురికొల్పుతాయంట.
కానీ అది సాధారణంగా ఒక పొరపాటు. ఆ, ఏం చేయాలి మరి? అలా పురిగొల్పినా కూడా మనం ఏం చేయాలి అంటే, మన ఆత్మల సమూహం ఉంటుంది కదా, మన ఫ్రెండ్స్ ఉంటారు పైలోకంలో, ఆ, వాళ్ళతో ఆ, సాహచర్యం చేయండి అన్నారన్నమాట. వాళ్ళతో ఉండండి. వా వాళ్ళు ప్రోత్సహిస్తారు మనల్ని, ఇది నేర్చుకో, ఇలా చెయ్యి అనేసి మనకి గైడ్ చేస్తుంటారు, ప్రోత్సహిస్తారు. వాళ్ళతో స్థిరపడండి అని చెప్పారు. అంతేకాదు మన మార్గనిర్దేశకులు ఉంటారు కదా, వాళ్ళతో మన జీవితాన్ని సమీక్షించుకోమన్నారు. ఇప్పుడే జరిగిన జీవితాన్ని సమీక్షించుకుంటే ఏం నేర్చుకోవాలి, ఏమి తెలుసుకోవాలి, ఎలా ఉండాలి అన్నీ కూడా మనకి అర్థమవుతుంది. అట్లాగే మనం ఏం నేర్చుకున్నామో దాన్ని గైడ్స్ ద్వారా, ఫ్రెండ్స్ ద్వారా ఏమైతే నేర్చుకున్నామో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనము ఇంకా చైతన్యవంతంగా, ఇంకా ఎక్కువ శక్తితో నిండడము, బలంగా ప్రేమతో ఉండడము, ఆత్మశక్తిని పెంచుకోవడము, ఇవన్నీ కూడా చెయ్యాలి అని మనం భావించాలన్నమాట. ఎందుకంటే మనం ఇంకా మన హయ్యర్ కాన్షియస్లోకి వెళ్ళాలి అంటే ఈ ఆత్మశక్తిని అనుమతించి బలోపేతం చేసి ప్రేమ ప్రవాహాలను భావించండి అన్నారు. అంటే ప్రేమను భావించాలి. ప్రేమ మన చుట్టూ ఉంటుంది పైలోకంలో. ఆ ప్రేమను మనం భావించాలి, తీసుకోవాలి, ఫ్రెండ్స్తో స్నేహం చేయాలి, అందరి దగ్గర నుంచి విషయాలు తెలుసుకోవాలి, మనకి మనం అర్థం చేసుకోవాలి, అలా గడపాలి. అంతేగాని వెంటనే జన్మ తీసుకోవాలి అని అనుకోకూడదు. మీ ఆత్మానుభవంలో జన్మ తీసుకోవాలి అనే ఆతృత ఒకానొక అవసరమైన, ప్రాముఖ్యమైన, ప్రధానమైన భాగం. దానిని తిరస్కరించేదేమీ లేదు. అయితే మనం మన జన్మ చక్రాలను ముగించినప్పుడు మనకు తెలుస్తుంది, మనం భూమిని, భౌతిక జీవితాన్ని వెళ్ళిపోనివ్వడానికి భావిస్తాము. అప్పటి వరకు మన ఆత్మ ఒక భౌతిక జీవితాన్ని కోరుకుంటుంది. అదేవిధంగా మనం ఒక ప్రియతముని కోసం ఎదురు చూస్తాము. మనం ఒక సంపూర్ణం అవ్వాలన్నా, ఇంకా నేర్చుకొని పాఠాల తీర్మానంలోకి అనేక జన్మల నుంచి ఇంకా పూర్తిగా గుర్తించని బంధాల వైపు లాగబడతాము. అంటే ఏం చెప్తున్నారంటే, ఓకే, వెంటనే జన్మ తీసుకోవద్దు అని చెప్పారు, సరే. కానీ జన్మ తీసుకోవాలి అనే ఒక ఆతృత, అవసరము, ప్రధానము, ప్రాముఖ్యం అనేది ఉంటుందంట ఖచ్చితంగా మనలో. ఎందుకు అంటే భూమి మీదకి వస్తేనే మనం నేర్చుకోగలుగుతాం అనమాట. భౌతికంగా ఒక శరీరం తీసుకుంటేనే, అంటే తాకడానికి, స్పృశించడానికి ఉండే పంచభూతాలతో తయారు చేయబడిన శరీరం అనేది ఉండడము అవసరం. ఎందుకు? నేర్చుకోవడానికి. కాబట్టి ఇది అవసరం, ప్రధానమైనది. దాన్ని మనం నో 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 నేను శరీరం తీసుకోను అని మాత్రం అనము. అది అవసరమే. ఈ జన్మచక్రాలు అన్నీ పూర్తయిపోయిన తర్వాత, అంటే నేర్చుకోవాల్సింది అన్నీ నేర్చేసుకోవడం అయిపోయిన తర్వాత అప్పుడు మనకు అర్థమవుతుందంట ఇంకా భూమి మీదకి వెళ్ళాల్సిన అవసరం లేదు అనేసి. ఆ కోరికని అప్పుడు మనకి భౌతికంగా జన్మ తీసుకోవాల్సిన అవసరం అనేది అవసరం లేదు అనే విషయం మనం అప్పుడు భావిస్తాం. ఎప్పుడు? జన్మచక్రాల నుండి బయటికి వస్తే. జన్మచక్రాలంటే కర్మల నుండి బయటికి వస్తే, అంటే ఏకత్వంలో ఉంటే, అంటే అంత జ్ఞానం, సంపూర్ణ జ్ఞానం తీసుకొని ఎప్పుడు ఎక్కడ ఎలా భగవంతుడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించే ఆ స్థితికి మనం చేరుకుంటే, స్థిత ప్రజ్ఞతతో ఉంటే అప్పుడు మనము ఇంకా భూమి మీదకి జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదనే విషయం మనకి అప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను 10th క్లాస్ పరీక్ష రాయాల్సిన అవసరం ఉంటేనే 10th క్లాస్కి వెళ్తాను. ఆల్రెడీ నేను పాస్ అయిపోయాను అని సర్టిఫికేట్ ఇస్తే మళ్ళీ నేను 10th క్లాస్కి వెళ్ళడం ఉపయోగం లేదు కదా. అదన్నమాట, మనకు అలా తెలిసిపోతుంది అప్పుడు. జన్మ చక్రంలోంచి బయటికి రానంత వరకు మనం భూమి మీద జీవితంలో ఉండాలి అనే విషయం మన ఆత్మ కోరుకుంటూ ఉంటుంది. అంతేకాదు మన ప్రియతమైన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే ఓకే, మనము ఒక సంపూర్ణం అవ్వాలన్నా, ఇంకా నేర్చుకోని పాఠాల తీర్మానంలోకి అనేక జన్మల నుంచి ఇంకా పూర్తిగా గుర్తించని బంధాల వైపు లాగబడతాము. భూమి మీదకి భౌతికంగా పాఠాలు నేర్చుకోవడానికి వస్తాము, లేదంటే మనకి ఇష్టమైన వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాము. అంతేకాదు మనము ఇంకా పూర్తిగా పరిపూర్ణం అవ్వాలంటే కూడా ఇంకా నేర్చుకోని పాఠాల, నాకు ఇది ఇంకా 2-3 సార్లు చదువుతున్నా కూడా నాకు సరిగ్గా అర్థం కావట్లేదు, ఎవరైనా అర్థమైతే చెప్పండి. మనం ఒక సంపూర్ణం అవ్వాలన్నా
ఇంకా నేర్చుకోని పాఠాల తీర్మానంలోకి అనేక జన్మల నుంచి ఇంకా పూర్తిగా గుర్తించని బంధాల వైపు లాగబడతాము. ఓకే, ఎవరన్నా అర్థమైతే చెప్పండి, లేదంటే నెక్స్ట్ దానికి వెళ్తే ఏమైనా అర్థమవుతుందేమో చూస్తాను. మీ నేర్చుకోవాలన్న ఆకలిని మీరు భావించారా? అంటే అంటే బంధాల వైపు వెళ్తున్నంత వరకు మనం జన్మలు తీసుకుంటూనే ఉంటాము అనేసి అర్థమైంది మరి నాకు. ఎస్, అలానే అంటారా? ఆ? అనుకోవచ్చండి. ఎస్ ఎస్, అలా అదైతే ఆ. కరెక్ట్. ఎందుకంటే మన ఆ, బంధాలు అటాచ్మెంట్ లో ఎందుకని ఉన్నంత వరకు మన జన్మ. వన్నెస్ వస్తే ఇంకా ఉండది. ఈ జన్మ తీసుకున్నాడు అవసరం లేదన్నారు కదా ముందు ఎస్ వాక్యంలో. ఎస్ ఎస్, యా. సో అటువంటి ఆ, బంధాల వైపు మాత్రం మనం లాగబడుతూ ఉంటే గనక ఆ, ఆ, మన జన్మ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నేను ఇప్పుడే మనసులో అనుకున్నాను ఏంటంటే ఆ ఓకే మనకు ఇంకా హెల్ప్ చేయనీకి అందరు ఉంటారు కదా, మనము అక్కడికి పోయిన తర్వాత నాకు ఇప్పుడు అంటే లాస్ట్ ఇయరే మా నానమ్మ చనిపోయింది అన్నట్టు, చాలా ఇష్టం ఉంటుండే అన్నట్టు. అట్లా నేను నా మైండ్లోకి సడన్గా వచ్చింది అన్నట్టు. ఆ! తను తన హెల్ప్ తీసుకోవచ్చు గదా! ఇంకా ఇప్పుడు మీరు టైం అనేది ఉండది అనేసన్నారు గదా! లాస్ట్ క్లాస్‌లో. హెల్ప్ తీసుకోవచ్చు ఎవరిదైనా అనేసన్నారు గాబట్టి నాకు ఇది తట్టింది. మళ్ళీ అంటే మనం బంధాల వైపెళ్తే మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే అనేసి. ఎస్, థ్యాంక్ యూ అండి. ఆ, మీరు నేర్చుకోవాలన్న ఆకలిని మీరు భావించారా? జన్మించడానికి పురిగొల్పేది అదే. ఏదైనా అసంపూర్ణంగా ఉన్నట్లు మీకు అనిపిస్తుందా? అదే మీరు జీవితంలో మళ్ళీ ప్రవేశించాలన్న కోరిక. మీరు ఎవరు, మరి ఎవరి కోసం అన్వేషిస్తున్నారు అన్నది వెల్లడి అయ్యేదాకా మానవ సంబంధపు ప్రతి సత్యంలోనూ మునిగిపోతూనే ఉంటారు. ఓకే. ఆ, అంటే ఆకలి, నేర్చుకోవాలన్న ఆకలి ఏంటంటే ఒక తపన, అంటే మనం ఉన్నతంగా ఎదగాలి అన్న ఒక తపన అనమాట. అంటే ఎవరైతే ఆల్రెడీ సత్యంతో ఉంటారో ఆ సత్యం వైపు ప్రయాణం ఆకర్షించబడుతూ ఉంటారన్నమాట. ఇంకా తెలుసుకోవాలి, ఇంకా వినాలి అనేసి. ఇప్పుడు మనం కూడా అదే చేస్తున్నాం. ఇప్పుడు మనకి చిన్నప్పటి నుంచి చేయని అలవాట్లని ఇప్పుడు పెట్టుకున్నాం. ధ్యానం చేయడము, పుస్తకాలు చదవడము, వినడము, క్లాసెస్ వినడము, ఇవన్నీ కూడా మనకు అదొక ఆకలి, ఒక తపన వల్లనే ఇది చేస్తున్నాం కదా. సో ఇది గనక భావించారా అని అడుగుతున్నారు. మనం మళ్ళీ జన్మించడానికి అదే పురిగొల్పుతుందంట. అంటే నేర్చుకోవాలి అనే ఒక తపననే మనకి జన్మ తీసుకోవడానికి పురిగొల్పుతుంది. అలాగే ఏదైనా అసంపూర్ణంగా ఉన్నట్లు మీకు అనిపిస్తుందా? ఇంకా మిగిలి ఉంది, ఇంకా తెలుసుకోవాలి, లేదా ఇంకా ఏదో ఉంది నా జీవితంలో, నేను ఏదో మిస్ అవుతున్నాను, అట్లాంటిది ఏదైనా భావన ఉంటే అది కూడా మళ్ళీ జన్మ తీసుకోవాలని పురికొల్పడమే అవుతుందన్నమాట. ఇవే మీకు మళ్ళీ జీవితంలో మళ్ళీ ప్రవేశించాలి అన్న కోరికలు. మరి అంతేకాదు, ఇంకా ఏంటి, మీరు ఎవరు, ఎందుకోసం వచ్చారు, దేనికోసం వెతుకుతున్నారు, ఈ విషయాలన్నీ కూడా మనకి తెలిసేంత వరకు మనము మానవ సంబంధాలతో, సత్యంతో మునిగి ఉంటామన్నమాట. సో ఈ ప్రపంచంలో, సమాజంలో ఉంటాము, సత్యం కోసం అన్వేషిస్తూ ఉంటాం. మనం భౌతిక లోకంలో, ఒక్క నిమిషం మాస్టర్స్. ఓకే. సో మనం భౌతిక లోకంలో జ్ఞానాన్ని అన్వేషించాలని కోరుకోవటాన్ని ఆపివేశాము. చిన్న పని వచ్చింది.
ఆ, మనం భౌతిక లోకంలో జ్ఞానాన్ని అన్వేషించాలని కోరుకోవటాన్ని ఆపివేశాము కనుక జన్మ తీసుకోవడం ఆపుతాము. శరీరాన్ని త్యజించడానికి అనేక జన్మలు పడుతుంది. మొదటి నుండి చివరి వరకు అనేక పాత్రలు పోషించిన తరువాత మరి మన ప్రియతముల గమ్యాలను రూపొందించే అనేక వేల ఎంపికల తరువాత మనం వెళ్ళనిస్తాము. ఆ సమయం వచ్చినప్పుడు మనం మన గ్రహపు జ్ఞాపకాలు మాత్రమే నిలిపి ఉంచుకోగా మన శ్రద్ధ అంతా సర్వాత్మలో మనం ఎంపిక చేసుకున్న పని వైపుకు మరలుతుంది. మనం దీర్ఘకాలం పాటు సంపూర్ణతతో కలిసిపోయి చైతన్యాన్ని అవిదితమైన చీకటిలోకి ముందుకు నెట్టడంలో తోడ్పడతాము. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఆ, మనం ఎన్నో జన్మలు తీసుకున్నాము. ఆ, భౌతిక లోకంలో ఉండే జ్ఞానాన్ని మనం అన్వేషించాలి అని ఆపేశాము అంటే అంటే ఆ జ్ఞానాన్ని అంతా తీసుకుంటే ఇంకా ఇంకా జన్మ తీసుకోవాలనే ఆ కోరికని ఆపేస్తాం అనమాట. ఇంకా జన్మలు తీసుకోము. కానీ ఆ ఇంకా శరీరం తీసుకోవాల్సిన అవసరము రాకుండా ఉండాలంటే ఎన్నో జన్మలు పడుతుంది. కొన్ని వేల జన్మలు కూడా తీసుకుంటాం అనమాట. మనం మొట్టమొదటి నుంచి అంటే ఏ ఒక రాయో రప్ప దగ్గర మొదలు పెడితే ఈ మనిషిగా ఆత్మజ్ఞానాన్ని పొందే జన్మ వరకు మొట్టమొదటి నుంచి చివరి వరకు ఎన్నో పాత్రలు పోషిస్తాము. ఆ తర్వాత మనతోటి ఆత్మ సమూహం ఉంటుంది కదా, సో ఆత్మ సమూహము వాళ్ళ మీద మనం ఉండే బాధ్యత ఇవన్నీ కూడా వాళ్ళవి కూడా అన్ని కూడా పూర్తయ్యేంత వరకు మనం చేస్తూ ఉంటామంట. వాళ్ళకు కూడా అవసరమైతే మనం జన్మ తీసుకొని క్విక్గా కూడా జన్మ తీసుకొని వచ్చేస్తుంటాం. అంటే ఉదాహరణకి ఒక తల్లికి బిడ్డల మీద విపరీతమైన ప్రేమ ఉంది అనుకుందాం, ఉండకూడనంత ప్రేమ ఉంది అనుకుందాం. అవసరం లేదు అంతగా, మన బాధ్యతగా మన పిల్లల్ని చూడాలి. ఎలా అయితే పక్షులు జంతువులు చూపిస్తాయి, మనకి అవి చేసి చూపిస్తాయి, వాటి ఆహారం అది సంపాదించుకునేంత శక్తి రావడంతోనే వదిలిపెట్టేస్తాయి అనమాట. అట్లాగే మనం కూడా మన పిల్లలు ఒక స్థితికి చేరుకోగానే ఇంకా వాళ్ళ బాధ్యత మనకు తీరిపోయింది అని మనం అర్థం చేసుకోవాలి. మనం ఇంకా వానప్రస్థం మన పెద్దవాళ్ళు కూడా చేసేవాళ్ళు, వానప్రస్థం చేసేవాళ్ళు, ఇంట్లోంచి వెళ్ళిపోయేవాళ్ళు, ఇంకా వాళ్ళ ఆధ్యాత్మిక సాధన వాళ్ళు చేసుకునేవాళ్ళు. సో అట్లా మన యొక్క ప్రియతముల అంటే మన ఆత్మలోకంలో ఉండే మన ప్రియతములకి వాళ్ళందరికీ కూడా మనము సహాయం చేస్తాం అన్నమాట. సో అట్లంతా కూడా దానికోసం కూడా మనం కొన్నిసార్లు జన్మలు తీసుకుంటాం, అనేక వేల ఎంపికలను చేస్తాం అనమాట. అవన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత ఆ సమయం వచ్చినప్పుడు ఈ భూమి అనే ఒక గ్రహము ఒక జ్ఞాపకాలు మాత్రమే మనకు ఉంటాయన్నమాట. ఇంకా కోరిక ఉండదు, జన్మ వెళ్ళాలి, భూమి మీదకి వెళ్ళాలి, నేర్చుకోవాలి అనే తపనేం ఉండదు. ఎందుకంటే మన పని పూర్తి అయిపోయింది అనమాట. అయిపోయిన తర్వాత ఇంకా మనం ఆ జ్ఞాపకం మాత్రం ఉంటుంది. ఇంకా మన శ్రద్ధ అంతా కూడా ఎక్కడ ఉంటుంది అంటే సర్వాత్మలోకి మనం వెళ్ళిపోవడం కోసం ఉంటుందన్నమాట. సర్వాత్మ లోకంలో అంటే సంపూర్ణమైన దైవము అని అనుకోవచ్చు. ఆ సర్వాత్మ లోకంలో మనకి కొన్ని పనులు ఉంటాయి, అక్కడ మనం చేయాల్సిన పనులు ఉంటాయి అనమాట. ఆ పనుల్లో మనం ఇంక ఎప్పుడు కొన్ని దీర్ఘకాలం పాటు అక్కడ ఉండిపోతాం. అసలు మళ్ళీ మనము ఎట్లా అంటే పూర్తి జ్ఞానాన్ని మనం పొందిన తర్వాత మన చైతన్యం బాగా ఉన్నతంగా ఎదిగిన తర్వాత మన పైన డైమెన్షన్స్లోకి వెళ్ళిపోతాం అనమాట. చాలా ఉన్నతమైన డైమెన్షన్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత సాధారణంగా అక్కడి నుంచి మళ్ళీ ఎవరు భూమి మీదకి రావాలి అని అనుకోరు, అవసరం కూడా ఉండదు. ఎందుకంటే చాలా ఉన్నతమైనగా ఎదిగిపోయాం కాబట్టి ఆ లోకంలో మనకి చాలా పెద్ద పెద్ద వర్క్స్ ఉంటాయన్నమాట. ఎంతో పెద్ద వర్క్ ఉన్నప్పుడు అక్కడ పనులు చేసుకుంటూ ఉంటాం. అక్కడ ఏం చెప్పారంటే దీర్ఘకాలం పాటు సంపూర్ణతతో కలిసిపోయి చైతన్యాన్ని అవిదితమైన చీకటిలోకి ముందుకు నెట్టడంలో తోడ్పడతాము. అంటే దీర్ఘకాలంగా ఉంటాము, సంపూర్ణంతో ఉంటాము, అంటే మనమే పరిపూర్ణంగా అయ్యామన్నమాట. ఆ పరిపూర్ణమైన ఆ సర్వాత్మ లోకంలో మనం ఉండిపోతాము. ఇంకా ఏం చేస్తుంటాము, ఆ చైతన్యాన్ని ఇంకా ఈ విశ్వ చైతన్యాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడంలో మనం తోడ్పడుతూ ఉంటాం అనమాట. ఆ పనుల్లో మనం తీసుకుంటూ ఉంటాం. ఇది ఐ థింక్ అయిపోవచ్చింది ఆల్మోస్ట్ ఈ చాప్టరు. ఈరోజు ముగిచ్చేద్దాం. జీవితాన్ని ఎంపిక చేసుకోవడం. ఓకే, ఒక జీవితాన్ని ఎంపిక చేసుకునే ముందు జాగ్రత్తగా ఉండండి. ప్రేరణపై ఆధారపడకండి. మీరు సమీక్షించబోతున్న అనేక జన్మలు మీకు ఎదగడంలో తోడ్పడతాయి. అవి తక్కువ నుండి ఎక్కువ కష్టతరమైన శ్రేణుల వరకు ఉంటాయి. అంటే కొన్ని జన్మలు తక్కువ బాధ,
మరియు తక్కువ సవాళ్లతో కూడి తక్కువ అభివృద్ధి సామర్థ్యంతో ఉంటాయి. మీకు పురోభివృద్ధికి గల అవకాశాలు అన్ని జన్మలు కూడా చూపబడతాయి. అయితే దానితో పాటు గణనీయమైన ఉద్వేగిక మరియు భౌతిక కష్టాలు కూడా వస్తాయి. ఇప్పుడు ఇంకా జీవితాన్ని ఎలా ఎంపిక చేసుకోవాలి అంటే, ఒకవేళ మనకి ఆకలి ఉంది, ఇంకా నేర్చుకోవాలని తపన ఉంది, సో మళ్ళీ భూమి మీదకి రావాలనుకుంటున్నాం, మరి ఎలాంటి జీవితాన్ని ఎంపిక చేసుకోవాలి అంటే ఏం చెప్తున్నారంటే, ముందు చాలా జాగ్రత్తగా ఉండండి ఎలాంటి జీవితాన్ని ఎంపిక చేసుకోవాలి అనేది. వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి, అదిగో నా వాళ్ళు అక్కడ ఉన్నారు, నా ఆత్మ సమూహం వాళ్ళు ఇగో ఇప్పుడు భూమి మీద పలానా చోట జన్మ తీసుకున్నారు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి, ఇట్లా నా వాళ్ళతో నేను ఉండాలి, ఇట్లాంటి ఏ ప్రేరణలు కూడా వాటి వలన మనము మోసపోవద్దు, ఆధారపడద్దు అని చెప్తున్నారు. ఏం చేయాలి మరి అంటే, మనకి ఇప్పటిదాకా ఎన్నో జన్మలు తీసుకున్నాం కదా, ఆ జన్మలన్నీ కూడా మనకు ఒక జ్ఞానాన్ని పొందడానికి, ఎదగడానికి ఉపయోగపడ్డాయి. సో వాటన్నింటినీ సమీక్షించుకోవాలి. ఏ జన్మలో ఏం నేర్చుకున్నాను, ఏ జన్మలో ఒక పాఠాన్ని నేర్చుకోవడానికి ఎన్ని జన్మలు తీసుకోవాల్సి వచ్చింది, ఏం జరిగితే నేను ఆ పాఠం నేర్చుకోగలిగాను, ఇట్లా ఆ విషయాలన్నీ కూడా సమీక్షించుకోవాలన్నమాట. అది అప్పుడు మనం ఎదగడంలో తోడ్పడతాయి. అప్పుడు ఏం జరుగుతుందంటే, సాధారణంగా మన జన్మలు ఎలా ఉంటాయి, తక్కువ స్థాయి నుంచి ఎక్కువ స్థాయి వరకు ఉంటాయి. అంటే చాలా కష్టపడే స్థితి దగ్గర నుంచి, ఒక పశువులాగా ప్రవర్తించిన దగ్గర నుంచి ఉన్నతమైన దివ్యమైన నలుగురు గౌరవించే స్థితికి మనం చేరుకొని ఉంటాం అన్నమాట. అలాగే కొన్ని జన్మలేమో తక్కువ బాధలు, తక్కువ సవాళ్లతో ఉంటాయి. కొన్ని జన్మలేమో తక్కువ అభివృద్ధి, సవాళ్లు లేకపోతే అభివృద్ధే ఉండదన్నమాట. అంటే పరీక్ష రాస్తేనే మనం జ్ఞానాన్ని నేర్చుకుంటాం, పాఠం దానికోసం శ్రమిస్తాము. సవాళ్లు లేకపోతే అసలు శ్రమనే ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా మనకి సమీక్షించుకోవాలన్నమాట. తక్కువ పాఠాలు నేర్చుకుంటేనేమో తక్కువ అభివృద్ధి ఉంటుంది, తక్కువ సామర్థ్యం ఉంటుంది. కాబట్టి ఎలాంటి తీసుకోవాలి అనేది మనం చూసుకోవాలి. ఏదైతే మనకి పురోభివృద్ధికి, మన ఆత్మ యొక్క ఉన్నతికి ఎలాంటి జన్మలు తీసుకుంటే, ఎలాంటి అవకాశాలు తీసుకుంటే కాదు, మన ఆత్మ పురోభివృద్ధికి ఎలాంటి జన్మలు తీసుకున్నప్పుడు ఆత్మ పురోభివృద్ధి ఎంతవరకు జరిగింది, ఎంత సామర్థ్యం పెరిగింది, అవన్నీ కూడా మనకి చూపబడతాయి అన్నమాట. ఎన్నెన్ని జన్మల్లో ఏమేం జరిగింది, ఎక్కడ మనం ఎదగలేదు, ఎక్కడ ఎదిగాము, అన్నీ కూడా చూపబడతాయి. అయితే ఎక్కడైతే బాగా ఎదిగి ఉంటామో అక్కడ చాలా కష్టాలు పడి ఉంటాం అనమాట. చాలా భౌతిక కష్టాలు, ఉద్వేగము, బాధ, కష్టాలు అవన్నీ కూడా పడి ఉంటాము. అలా మనం ఎదుగుతామన్నమాట. చాలా ఆత్మలు అతిశయం మరియు మితిమీరిన విశ్వాసాలతో గొప్ప నేర్చుకునే అవకాశాలు కలిగిన కష్టమైన జీవితాన్ని ఎంపిక చేసుకుంటాయి. అయితే ఆ సవాళ్లు మరీ ఎక్కువగా ఉంటాయి. వారికి అందించబడిన జీవితాలు ఆత్మ యొక్క ఇచ్ఛ, వనరులు, వ్యవహరించడానికి అందించబడిన జీవిత అనుభవం నుండి గణనీయమైన బాధ మరియు కోరికల వైపు నడిపిస్తాయి. వారికి ఇవ్వబడిన శరీరం అతిగా రాజీ పడటం కానీ, లేదా బలమైన మోహావేశాలతో ఉంటుంది, లేదా అది ఆ కుటుంబం, ఆ సంస్కృతి లేదా చరిత్రలో ఆ క్షణం ఆత్మ ఎదుర్కోవడానికి సిద్ధంగా లేని సంఘర్షణలను సృష్టిస్తుంది. ఇంకా మనకి జరిగిపోయిన జన్మల గురించి ఇంకా చెప్తున్నారు అన్నమాట. ఎలాంటి జన్మల్లో ఏం జరిగి ఉంటుంది, ఎలా ఎదుగుతాం అనేది చెప్తూ ఉన్నారు. కొన్ని జన్మలు ఎలా ఉంటాయి, విపరీతమైన మూఢ నమ్మకాలతో ఉంటారన్నమాట. ఇది ఇలాగే ఉండాలి, ఉండి తీరాల్సిందే అనేసి చాలా మూఢనమ్మకాలతో, విశ్వాసాలతో ఉండి నేర్చుకునే అవకాశాలని అవి వదులుకొని ఉంటాయన్నమాట. మారే అవకాశాలు వచ్చి ఉంటాయి మనకి ఆ జన్మలో, కానీ వదులుకొని ఉంటాం మనం. ఎందుకంటే ఇది అది తప్పు, ధ్యానం అంటున్నారేంటి, దేవుడి పూజ చేయాల్సిన అవసరం లేదంటున్నారేంటి, అదంతా తప్పు, నేను అది చెయ్యను అని చెప్పి నేర్చుకునే అవకాశాన్ని పక్కన పెట్టేస్తున్నారు అనమాట. అప్పుడు ఏమవుతుంది, పోనీ ఎంతో మంది చెప్తారు ధ్యానంలోకి వచ్చినప్పుడు నా ప్రాబ్లమ్స్ తీరాయి, నాకు అరే ఇది ఎంత చిన్నప్పుడే నాకు ధ్యానం తెలిసి ఉంటే ఎంత బాగుండేది అని ఎంతో మంది చెప్తారు. కానీ వీళ్ళకి అంటే ఏంటి, తెలిసినప్పుడు మారితే అది అవకాశం అన్నట్టు, నేర్చుకునే అవకాశం. కానీ ఎవరైతే మారారో వాళ్ళు నేర్చుకునే అవకాశాన్ని వదులుకున్నారు అని అర్థం. మరి బాగుంటుందంటే కష్టమైన జీవితాన్ని అనుభవిస్తూనే ఉంటారన్నమాట వాళ్ళు. అట్లాగే చాలా ఎక్కువ సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనము చక్కగా జీవించడానికి
మనకి ఎటువంటి వనరులు ఉండవు, ఆ, చాలా బాధలు పడాలి, ఇటువంటి ఇటువంటి కోరికల వైపు కూడా నడిపిస్తాయి అన్నమాట. అంటే మనం జన్మలు ఎలాంటి జన్మలు తీసుకోవాలని చూస్తూ ఉన్నాం కదా. సో చాలా కష్టపడి అసలు ఏ మాత్రం సోర్సెస్ లేకుండా ఇట్లాంటి జన్మలు కూడా తీసుకోవాలి అని కూడా మనకి అప్పుడప్పుడు ఆ కోరిక వైపు నడిపిస్తుంటుంది అనమాట. లేదు, నేను చాలా మంది అంటారు, నేను విన్నాను ఏమంటే, నేను తక్కువ జన్మలు తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఎక్కువ కష్టాలన్నీ ఒకేసారి తెచ్చేసుకొని టకటక పూర్తి చేసేసుకుంటానని కొన్ని ఆత్మలు ధైర్యంగా తెచ్చేసుకోవాలనుకుంటారనమాట. అన్ని కష్టాలు తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, నేనేం తప్పు చేశాను, నేను ఎవ్వరికి ఏ జన్మలో ఏ పాపమో చేయలేదు, ఎవరికి ఏ ఏ మనసు లోపల కూడా వాళ్ళని ఎప్పుడు తప్పు పట్టలేదు, కానీ ఎందుకు ఈ నా జీవితం అని మళ్ళీ మనం కష్టపడుతూ ఉంటాం అనమాట. సో అప్పుడు ఏం చేస్తారంటే, వారికి ఇవ్వబడిన శరీరం అతిగా రాజీ పడటం కానీ లేదా బలమైన మోహావేశాలతో ఉంటుంది. సో ఈ కోరికలు ఎవరైతే నేను చాలా కష్టాలు తీసుకొని ఎదుగుతాను అనేసి అనుకుంటామో వాళ్ళు విపరీతంగా మార్పు చెందకుండా రాజీ పడాలన్నమాట. ప్రతిదానికి సర్దుకుపోవడము, లోపల 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 బాధపడటము, లేదంటే విపరీతమైన కుటుంబం మీద మోహావేశాలు అనమాట. నా వాళ్ళు అనేసి అది ఉంటుంది. లేదంటే నా కుటుంబము, నా సంస్కృతి, నా చరిత్ర, నా దేశం, ఇట్లా ఎన్నో ఉండి ఎన్నో సంఘర్షణలను ఎదుర్కొంటుంది అనమాట. ఆత్మ ఎదుర్కోవడానికి సిద్ధంగా లేని సంఘర్షణలను సృష్టిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఆత్మ యొక్క కోరిక అభివృద్ధియే. మీ అనుభవాలను మించిన మరియు జీవితంలోని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవడానికి మీరు ఉపయోగించవలసి ఆత్మశక్తి సామర్థ్యానికి అనుగుణంగా శరీరాన్ని, జీవితాన్ని అనుమతించండి. చరిత్రలో గొప్ప మానవ ఓటమిలలో చాలా వరకు ఆత్మలు మంచి సంకల్పాలలో జన్మించిన అత్యాశతో కూడిన ఎంపికల ఫలితంగా దుష్టత్వంతో కూడిన నేరగాళ్ళు అవ్వటమే. అంటే ఏం చెప్పారంటే, మనం ఎంపిక చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అన్నారు. ఎందుకంటే మనము చాలా కష్టాలు తీసేసుకొని అభివృద్ధి చెందుతాము అని అనుకుంటాం అనమాట. అభివృద్ధి చెందాలి అనేది మన కోరిక, బాగుంది. కానీ చాలా కష్టాలు కనుక తీసుకుంటే ఏమవుతుందంటే, ఉదాహరణకి సరిగ్గా చూడని తల్లిదండ్రులు ఉంటారు, స్వార్థంతో లేకపోతే పిల్లల్ని నెగ్లెక్ట్ చేసిన తల్లిదండ్రులు ఉన్నారనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఆ విధంగా పెరిగిన పిల్లవాళ్ళు నేరగాళ్లుగా మారిపోతారు. కాబట్టి అది చరిత్రలో గొప్ప మానవుల ఓటం ఏదైతే ఉంది అంటే అది అత్యాశతో ఎంపిక చేసుకున్న జన్మల ఫలితంగా జరిగింది అని అంటున్నారు అన్నమాట. దుష్టత్వంతో కూడిన నేరగాళ్ళు అవుతారు. కాబట్టి ఆత్మ శక్తి సామర్థ్యానికి అనుగుణంగా శరీరాన్ని, జీవితాన్ని అనుమతించండి. అంటే మన ఆత్మస్థితి ఎలా ఉందో దానికి తగ్గట్టుగా జన్మ తీసుకోండి అని చెప్తున్నారు. ఒకటేసారి మొత్తం లోడ్స్ అన్ని ఒకేసారి వేసుకొని మూటలు పెట్టుకొని వచ్చి కష్టపడద్దు. మంచి కూడా జరగదు. మనం తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం చెడిపోయే అవకాశం ఉంది. నాకు డబ్బు విపరీతంగా ప్రాబ్లం ఉన్నప్పుడు దొంగ అయ్యే అవకాశం ఉంది కదా, నేరం చేసే అవకాశం ఉంది. కాబట్టి అలా వద్దు. మీ శక్తికి ఎంత ఉందో అంతే అలాంటి జన్మలే తీసుకోండి. ఆత్మలుగా మన అభివృద్ధికి చాలా తేలికైన జన్మలు కానీ, అంటే సురక్షితం, సౌకర్యవంతం, సవాళ్లు లేవు అన్న జన్మలు కానీ, లేదా పారాషూట్ లేకుండా గాలిలో విన్యాసాలు చేయవలసిన అవసరం ఉన్న జన్మలు కానీ అవసరపడవు. మిమ్మల్ని ఎక్కువ కోరే జన్మను ఎంపిక చేసుకోండి, కానీ మీ ఆత్మకు ఉన్న వనరుల కంటే మించినది కాదు. లాస్ట్ ఏం చెప్తున్నారంటే ఈ చాప్టర్లో మన అభివృద్ధికి అసలు ఏ ప్రాబ్లము లేని జన్మలు తీసుకోవడం కానీ, లేదంటే విపరీతమైన కష్టాలు, విన్యాసాలు చేయవలసిన అవసరం ఉండే జన్మలు కానీ అవసరం లేదు. అంటే ఇప్పుడు నేను చాలా తేలికైన జన్మలు అనుకోండి, సురక్షితము, సౌకర్యవంతము, అసలు ఎటువంటి సవాళ్ళు లేకుండా ఉండే జన్మలు తీసుకుంటేనేమో ఉండదు, అభివృద్ధి ఉండదు. అట్లాగే పారాషూట్ లేకుండా గాలిలో విన్యాసాలు చేయడం అంటే ఏంటి, ఇంకా ఏ క్షణమైనా పడిపోవచ్చు, ఎక్కడైనా విరిగిపోవచ్చు, ఏమైనా జరగచ్చు. అట్లాంటిది కూడా జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మీరు ఎట్లాంటి జన్మ తీసుకోవాలి, ఎక్కువగా ఏం కోరుకుంటున్నారో అలాగే తీసుకోండి. కానీ మన ఆత్మకు ఏమేమి అవకాశాలు, అవసరాలు, వనరులు ఉండాలో అవన్నీ దానికంటే మించినది మాత్రం కాదు అని చెప్తున్నారు. ఐ థింక్
దానికి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఎలాంటి జన్మలు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, ఎప్పుడు మనం ఎందుకు అసలు తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది, మనకు ఆ కోరిక కలుగుతుంది, ఇవన్నీ కూడా ఈ చాప్టర్లో మనకి అర్థమైందని అనుకుంటున్నాను. ఆ, తర్వాత 13వ చాప్టర్లోకి మనం నెక్స్ట్ క్లాస్లో వెళ్దాము. ఆ, ఇది ఈ టాపిక్ గురించి ఎవరికైనా ఏదైనా చెప్తారా, ఏమైనా అంటారా, లేదంటే మనం ధ్యానంలోకి వెళ్దాం. ఎలా అనిపించింది? బాగుందండి. అంటే ఒక ఐడియా మళ్ళొకసారి చదవాలి. ఒక ఐడియా వస్తది ఇంకా. మనకు నెక్స్ట్ లైఫ్ ఎట్లా తీసుకోవాలి అని. అవును. ఎస్, కరెక్ట్. ఇవన్నీ మనము పైకి వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకొని మనం ప్రవర్తించాలి. అది. ఆ! మ్మ్. ఎవరు రాసారండి? ఈ బుక్ ఎవరు రాసారు? ఆ, మంచి ప్రశ్న. యాక్చువల్గా చాలా వెతికినా కూడా మొన్నటి వరకు దొరకలేదు. మొన్ననే జ్యోత్స్న గారు కనిపెట్టారనమాట ఈ పుస్తకము. ఓకే. తను ఏదో ఏదో వింటుంటే అక్కడ తెలిసిందనమాట. ఈ పుస్తకం ఎవరు రాశారు అనేది చెప్తానండి. ఇంగ్లీష్లో ఈ పుస్తకం పేరు ద లూమినస్ ల్యాండ్స్కేప్ ఆఫ్ ది ఆఫ్టర్ లైఫ్. అబ్బో! చాలా పెద్దగుంది. నేను ఒకరికి చెప్పాలనుకుంటున్నాను. తను ఏందంటే ఆహ్, అదే ధ్యా మెడిటేషన్ చేశారు. 3 ఇయర్స్ ఆల్‌మోస్ట్ తను ఒక పీడియాట్రిషియను. అయితే మా ఇంటికొచ్చినప్పుడు అన్నదన్నట్టు. తను ఇట్లా నాకు నెక్స్ట్ లైఫ్ కావాలి అన్నట్టుగా తను అన్నదన్నట్టు. అయితే తనకు ఆ బుక్ నేమ్ చెప్దామనేసి. ఓ, అయితే నేను ఈ పుస్తకము ఫోటోని అన్ని గ్రూపుల్లో పెట్టమని చెప్తాను. ఓకే. నేను గ్రూప్‌లో లేనండి. నాకు షేర్ చేయరా ప్లీజ్? నాకు మెసేజ్ పెట్టండి లేతే యాహ్! షూర్ అండి. ఆ మీ నెంబర్. మీరు నంబరు లేదనుకుంటా. ఒక్క ఒకసారి నిమిషం. నోట్ చేసుకుంటాను. యా, ఒక్క నిమిషం. చెప్పండి. యాహ్! నేను అది మనం రికార్డింగ్ ఆఫ్ చేసిన తర్వాత మనం వివరంగా మాట్లాడుకుందాము. ఆ, యాహ్! నేను అసలు ఆ పుస్తకం యొక్క రి ఫోటోని రికార్డింగ్ ఆఫ్ కాలేదండి. రికార్డింగ్ అలా ఉన్నాం మనం ఇంకా. అయిపోయిన తర్వాత ఓకే. చెప్పండి. ఆ, చెప్పండి. ఆ ఫోటో కూడా చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఒక్క నిమిషం ఉండండి. ఓకే. నేను ఫోటో కూడా తీయొచ్చు అయితే. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నానండి. ఓకే. కనిపిస్తుందా? అనిపిస్తుందండి. సో ద లూమినస్ ల్యాండ్స్కేప్ ఆఫ్ ది ఆఫ్టర్ లైఫ్ ఎవరు రచించారు అంటే ఇక్కడ కింద కనిపిస్తుంది చూడండి. ఓకే. ఓకే. యాహ్! థ్యాంక్ యూ అండి. యా. మొత్తం మీద జ్యోత్స్న గారు కనిపెట్టారు. ఓకే. ఆథర్ ఆఫ్ సీకింగ్ జోర్డన్, మాథ్యూ మెక్కే పిహెచ్డి. ఈయన రాశారు, మాథ్యూ రాశారు. జోర్డన్ గారు చెప్తూ ఉంటే రాశారనమాట. ఓకే. ఓకే. జోర్డన్ ఏమో బాడీ వికెట్ చేసి పైకి వెళ్ళారు. ఓహ్! ఓకే. జోర్డన్స్ మెసేజ్ టు ద లివింగ్ ఆన్ వాట్ టు ఎక్స్పెక్ట్ ఆఫ్టర్ డెత్. సో జోర్డన్ ఆయన ఒక 23 ఏళ్ల వయసులో అలాగా మరణించారనమాట. మరణి ఓహ్! మరణించేసి పైకి వెళ్ళిన తర్వాత అసలు మనకి ఈ విషయాలు ఏవి తెలియదు, ఖచ్చితంగా తెలియాలి మానవాళికి అని చెప్పి మాథ్యూకి ఛానలింగ్ ద్వారా ఈ విషయాలన్నీ తెలియజేశారు. ఓకే. ఏ ఇయర్ అండి? ఇయర్ చాలా ఏళ్లయితుందా? ఇప్పుడిప్పుడేనా ఇది? మ్మ్. అది మళ్ళీ వెతకాలి నేను. అవునా? ఓకే. పర్వాలేదు. ఊరికే అడిగాను. ఆ, ఇదిగోండి, ఇంగ్లీష్లో వచ్చేసింది మనకి కాస్త. ఆ! అయితే ఫస్ట్ పేజీ ద జోర్డన్స్ బుక్ ఆఫ్ ద డెడ్.
థింక్ ఉంటుంది ఎక్కడో ఖచ్చితంగా. పర్వాలేదండి. జస్ట్ క్యూరియాసిటీతో అడిగాను అంతే. పర్వాలేదు. పర్వాలేదు. మనం లోపటికెళ్తే తెలుస్తది. బట్ తెలీదు. యాహ్! ఓకే, థ్యాంక్ యూ. నాకు కూడా యాహ్! థ్యాంక్ యూ అండి. అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే అండి, అయితే మరి కాసేపు ధ్యానం చేసుకుందాము. థ్యాంక్ యూ మాస్టర్స్.